కోరుకున్న వాళ్ళందరూ నాయకులు కాలేరు. నాయకత్వ లక్షణాలుండాలి. ఆ లక్షణాలను ప్రజలు గుర్తించి నాయకుడిగా అంగీకరించాలి. అదే సిసలైన నాయకత్వం. అలాంటి నాయకుడు ఎప్పటికీ నిలబడతాడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా చిరునవ్వుతో గెలుస్తాడు, చిరస్థాయిగా నిలుస్తాడు. అలాంటి ఒక మహానేత అడుగుజాడే వైఎస్ జగన్. అందుకే అన్యాయంగా జైలు పాలైన తన రాక కోసం కోట్ల మంది ప్రజలు అచంచలమైన ప్రేమతో ఎదురుచూస్తున్నారు. నాయకుడంటే కష్టం తెలిసినవాడు, జనం కష్టాలు తెలుసుకోవాలనుకునేవాడు. అలా తెలుసుకోవడానికి ఆ జనం దగ్గరికే వెళ్లేవాడు నాయకుడు. సుదూరము దూరమైన అడుగడుగయ్యావు, అనాథలకు అభాగ్యులకు అన్ని అన్నారు. భయం మహోదయం అధికారానికి ప్రజలకు దూరం చెరిపేసినవాడు, పదవికి ప్రజలకు మధ్య ఆత్మీయ వంతెన కట్టినవాడు నిజమైన నాయకుడు. పట్టరాని దుఃఖంలో ఉండి దిక్కుతోచనప్పుడు పెద్ద దిక్కు తనే అనేవాడు, భుజం తట్టేవాడు, ప్రేమను పంచేవాడు, కన్నీళ్లు తుడిచేవాడు, ఓదార్పునిచ్చేవాడు నాయకుడు. గెలిచి నిలిచేవాడు కాదు నాయకుడు, నిలిచి గెలిచేవాడే నిలిచిపోయే నాయకుడు. నిజమైన నాయకుడి పక్షం ఎప్పుడూ ప్రజలే. రాజకీయాలంటే వట్టి వచనాలు, శూన్య హస్తాలు అయిపోయినప్పుడు ఆశీర్వాదం లాంటి వచనం ఇచ్చినవాడు, అభయహస్తమైన వాడు నాయకుడు. నాయకుడు పుట్టుకతో పుట్టడు, ఎన్నికల్లో పుట్టడు, ప్రజల్లోనే పుడతాడు, ప్రజల్లోనే పెరుగుతాడు, ప్రజల్లోనే ఉండిపోతాడు. ఎన్నిక కోసం కాకుండా తాను చేసిన వాగ్దానం మన్నిక కోసం శ్రమిస్తాడు నాయకుడు. ఎక్కడ గడ్డిపరక తల ఎత్తుకు నవ్వుతుందో అక్కడ అప్పుడే నువ్వు నడిచిపోయినట్టు. అలాంటి నడకే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ నడకను కొనసాగించే వారసత్వమే జగన్. వైఎస్ ఆకుపచ్చని నడకకు చిరునామా, జగన్ వెలకట్టలేని ప్రేమకు చిరునామా. పోయినోళ్ళందరూ మంచోళ్లు, ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గుర్తులు అంటారు. గుర్తులే కదా మనం గుర్తుపెట్టేది, గుర్తులే కదా మనకు గుర్తుకొచ్చేది. అలాంటి ఒక మహానేత చెదరని గుర్తుల్లో నడుస్తున్న నాయకుడే వైఎస్ జగన్. ఆ గుర్తుల్లోనే ఇప్పుడు కోట్ల మంది ప్రజలు అతన్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, ఆప్యాయత కురిపిస్తున్నారు. అన్యాయంగా తమ అభిమాన నాయకుడిని జైలుకు పంపించారని నిరసిస్తున్నారు. రాజన్న కుమారుడు నిర్దోషిగా తిరిగి వస్తారని ధీమాగా చెబుతున్నారు. 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడండి. పులివెందుల పులిబిడ్డ కుమారుడు. మేము చూస్తే ఒక చిరుత పులిని చూసినట్టే ఉంది గాని ఆయన బెంబేలు పడిపోయినట్టు మేము ఎక్కడ గమనించాల. అంత గుండె నింబరంతో ఎందుకున్నారంటే ఆయన నిర్దోషి. జగన్ గారిని చూసినప్పుడు అంటే ఆయన చాలా మనోధైర్యంతో కనబడ్డారు. ఎందుకంటే ఏ తప్పు చేయని వ్యక్తి అలాగా కనబడతారు. ఆయన మనోధైర్యాన్ని చూసిన వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్లో కూడా చాలా ఉత్తేజం, ఇంకా చాలా కొత్త ఉత్తేజం నిన్న అందరికి కూడా వచ్చింది. తప్పు చేసిన వాళ్ళు ఎంతో భయపడతారు. జగన్ చూస్తే అసలు తప్పు చేయాలని అదేం తప్పు లేదు అన్నట్టుగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. ఎప్పటికీ కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా. ఇప్పుడే కాదు, విచారణ కోసమని పిలిచి అన్యాయంగా అరెస్టు చేసినప్పుడు కూడా జగన్ తనదైన నాయకత్వ పటిమను చూపించారు. ఆందోళన చెందుతున్న అశేష ప్రజావాహినికి నిజమైన నాయకత్వ సందేశాన్ని పంపించారు. అప్పటికీ ఇప్పటికీ వైఎస్ జగన్ ది అదే ఆత్మవిశ్వాసం, అంతే చరిష్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న అసాంఘిక చర్య కూడా జరగకుండా ఉండాలని, హింసకు పాల్పడకుండా, ఆ కుట్రలో మీరు భాగస్వాములు అవ్వకుండా శాంతియుతంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు నాతో చెప్పిన మాట నేను మీతో చెప్తున్నాను.
ఇది తన అరెస్టు తర్వాత వైఎస్ జగన్ పంపించిన సందేశం. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు అరెస్ట్ అయిన తర్వాత తన అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తన మాటగా చెప్పమన్న మాట. ఇది నాయకత్వంలో పరిణతి. ఇది ప్రజాశ్రేయస్సు కోరుకునే నిజమైన నాయకుడి ఆలోచన దృక్పథానికి నిలువెత్తు నిదర్శనం.